రేపు ఒక మీటింగ్ పెట్టబోతా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు అంటే వాళ్ళకి ఏమీ కనపడతలేదు అంటే చెవులుండి కూడా వినలేని చెవిటి వాళ్ళు, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం అది టీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పి, అందులో ముఖ్యంగా కేటీఆర్ గారు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు రైతులకు ఏ విధంగా ఏం మేలు చేశారని చెప్పేసి ఒక్కసారి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 3 నల్ల చట్టాలను కేంద్రం తీసుకొని వస్తే ఆ 3 నల్ల చట్టాలకు కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం వంతపాడి మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని మేము సపోర్ట్ చేయలేదు అని చెప్పి అబద్ధాలు ఆడినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ వాళ్ళను మనం తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి 10 సంవత్సరాలు మీరు సరిగా పరిపాలన చేస్తుంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మేము చేసిన దాంతో 10ంతలు మీరు చేసి ఉండేవాళ్ళు. కానీ 10 సంవత్సరాలు మీరు ఏమి చేయకుండా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి ఎల్లగొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే రైతు రాజ్యం ఉంటుంది అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నప్పుడు ఈరోజు ఓర్చుకోలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడూ నిలబెట్టుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పడి హామీలు నిలబెట్టుకోలేదు అంటున్నారు. మేము అన్ని హామీలను నిలబెట్టుకుంటా ఉన్నాం, 6 గ్యారంటీలను నిలబెట్టుకున్నాం, రైతులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాము, ఇంకా చెప్పిన దానికంటే ఎక్కువ హామీలను ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజల్లో సంక్షేమము, అభివృద్ధి, మరి విద్యా వైద్యం మీద దృష్టి సారించి మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టి ముందుకు తీసుకెళ్తూ గ్రామీణ ప్రాంత ప్రజలు, నిరుపేదలు బాగుపడాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆయన మరి పరిపాలన చేస్తూ ఉంటే చూసి ఓర్వలేని వాళ్ళు ఈరోజు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకటే అడగండి, మరి మీరు 3000 యువతకి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇచ్చారా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, మీరు ఇచ్చారా? ఇలా అడుక్కుంటూ పోతే మరి చాలా వాళ్ళు మనకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మరి ఈరోజు 2.5 సంవత్సరాలు కాలేదు, ఇంకా 2.5 సంవత్సరాల పరిపాలనా కాలం కాంగ్రెస్ పార్టీకి ఉన్నా కూడా ఇంకా నెరవేర్చలేదు. హామీలు అనేటువంటి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. 10 సంవత్సరాల్లో అమలు చేయని వాళ్ళు 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అమలు చేయమని నిలదీసేటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి బీజేపీ వాళ్ళు వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీల మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ఈరోజు గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి, పక్క రాష్ట్రానికి కోట్ల రూపాయలు మరి నిధులు విడుదల చేశారు, మన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4200 కోట్లకు అప్రూవల్ ఇచ్చి 1400 కోట్ల రూపాయలు ఈరోజు మనకు గోదావరి పుష్కరాలకు విడుదల చేయడమే కాకుండా ఈరోజు భద్రాచలం అయితేనేమి, ఖమ్మం మన వేములవాడ అయితేనేమి, అదేవిధంగా బాసర అయితేనేమి, ఇంకొకటి 4 గుళ్ళకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా ఈ పరిపాలనను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు హౌసింగ్ మినిస్టర్ మన మినిస్టరే. ఇండ్లు ఇచ్చినప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏ పార్టీ అని అడిగినరా ఒక్కసారి ఆలోచించండి. అడగలేదు కదా. నిరుపేదనా కాదా, ఇంటికి అర్హుడా కాదా అనే ఫోటో తీశారు. కానీ పోయిన వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇవ్వాలనుకున్నవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు నిరుపేదలకు న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా ఈరోజు పనులు చేస్తున్న సందర్భంలో చూసి ఓర్చుకోలేని బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు మన మీద మరి లేనిపోని విమర్శలు చేసి అవి ప్రజలు నమ్ముతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.
మరి వాటిని మీరెవ్వరు కూడా నమ్మకండి. నమ్మితే మళ్ళీ కూడా 10 సంవత్సరాలు మనం వెనక్కిపోతాం తప్పితే మరి మనల్ని అభివృద్ధి వైపు పోనివ్వరు. కాబట్టి అటువంటి వారికి సమాధానం చెప్పాలంటే మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఏ ఎన్నికల్లోనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలవలసిన అవసరం కూడా అందరికీ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి మనం ఇస్తున్న పథకాలను అందుకుంటూ మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని, మా వెంట నడవాలని, మీకే ఇబ్బంది ఉన్నా కూడా ఇక వేదిక మీద ఇంతమంది మేము ఉన్నాము, మాలో అందరము కూడా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మన పెద్దన్న శ్రీనివాస్ రెడ్డి అన్న మరి ఏ సమస్య చెప్పినా కూడా నిమిషాల మీద ప్రభుత్వం తరఫున అవి మనకు సమస్య పరిష్కారం చేసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి వరంగల్ని మన హైయెస్ట్ స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.